హాయ్ గైస్, నేను స్నేహ. మీకు నేను ఎలా మిరియాల చెట్టు చూపిస్తాను. కానీ దానికి ముందు అది ఎలా ఉండేది అని అనేది చూపిస్తాను. ఓకే, ఎలా ఉండేది, ఎలా నాటేది. ఓకే, రండి. ఇట్లనే నాటుతుంది, కనిపిస్తుంది. దీంతో పాటు ఒక చెట్టు కూడా నాటేస్తుంది. ఈ చెట్టు ఎందుకు ఇలా నాటేస్తుంది అంటే ఆ, ఈ చెట్టు పెరిగే కొత్త ఈ తీగ కూడా అవుతుంది. దాంతో పాటే పెద్దగా అవుతా ఉంటది. కనిపిస్తుందా? ఇది తీగలాగానే ఇట్లా రౌండ్ చేసి అట్లా మీదికి పోతుంది. ఇగో చూడు, ఈ చెట్టు కూడా ఇట్లా అయింది. కనిపిస్తాందా? ఇది మరిగా మీకు తెలుసు కదా, ఇది మన అరటిపండు చెట్టే, అరటికాయ చెట్టు. ఇది ఇట్లనే ఉంటది. ఇది కూడా సేమ్. ఇవి రెండు సేమ్ గానే నాటేస్తుంది. మిరియాల చెట్టు కనిపిస్తుంది కదా. ఇవి కనిపిస్తుందా? ఇక్కడ అంతా మిరియాల చెట్లే ఉన్నది. ఈ యొక్క సైడ్ అంతా మిరియాల చెట్లు ఉన్న దాని మధ్యలో మన అరటికాయ చెట్టు కూడా నాటేసి ఉన్నది. కనిపిస్తుంది కదా. ఇట్లా లైన్ గా పెట్టేసి ఉన్నది. ఇక్కడ ఈ ఒక్క సైడ్ చెట్లు ఏం లేదు కాబట్టి బాగా ఎండ కొట్టే ప్లేస్ ఇది. కానీ అటు సైడ్ అంతా ఇలాచి చెట్లతోనే అంతా మూగేసి ఉన్నది కదా, కనిపిస్తానే కదా మీకు. బాగా చెట్లు ఉన్నది, కానీ ఇటు సైడ్ చెట్లు లేదు. ఈ అరటిపండు అరటికాయ చెట్లు నాటేయాలంటే ఎండ ఉండే కాడ నాటితేనే అది అవుతుంది. మిరియాలు కూడా అందే, కానీ ఆ చెట్లు ఉంటేనే మంచిగా అవుతుంది. దాంతో పాటు అందుకే ఈ చెట్లు కూడా నాటేస్తారు. కనిపిస్తుంది కదా. ఈ చెట్టుకు ఒక డిఫరెంట్ ఉండే ఏంటి తెలుసా? ఇది మనం ఆ ఆ, ఈ చెట్టు పెద్దగా అవుతున్న దగ్గర దీనిలా అంత ముళ్ళులు ఉండదు. ముళ్ళులుండి దీనిలోకి ఏం అసలు ఎక్కదు. ఇది తెంపడానికి తినడానికి అసలు ఏ ఒక్క జీవి ఎక్కి కూర్చోడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండదు. అక్కడ ఉన్నదో ఏమో నాకు తెలియదు కానీ ఆ కానీ ఈ తేన మన కానీ ఇక్కడ మనం మిరియాల చెట్టు అని అట్లా చెప్తున్నాం. ఇయో ఇది కనిపిస్తుందా? ఇది కొంచెం కూడా పెద్దగా అయ్యే తీగ, మిరియాల తీగలు. ఇయో దాని చెట్టు చూడు, మస్తు పెద్దగా ఉన్నది కదా. కనిపిస్తుందా మీకు? ఇంత పెద్దది. మిరియాల తీగలు కూడా అదే రౌండ్ గా పోయే టైంలో కొంచెం పెరిగే టైంలోనే ఇట్లా కట్టేస్తుంది. ఇక చూడు, కట్టేస్తుంది పడిపోకుండా. ఆ తర్వాత ఇది రౌండ్ చేసి ఎక్కిపోతా ఉంటది. చెట్టు తగ్గట్టు ఈ తీగలు కూడా పెరిగి పోతుంది. కనిపిస్తుంది కదా. ఇగో కనిపిస్తుందా? ఇక్కడ ఊడి ఎక్కువ మిరియాలే పెట్టేసి ఉన్నది. ఇక్కడ ఒక్కొక్కటి నాటేది క్లైమేట్ ఎట్లా, ఏ సైడ్ ఎక్కువ ఎండ కొడుతుందో ఏ సైడ్ ఎక్కువ ఎండ కొట్టదో అట్లా చూసి ఒక్కొక్కటి పెడుతుంది. ఎండ కొట్టని కాడనేమో ఇలాచీలు పెడతారు. ఎండ కొట్టే కాడనేమో అరటికాయ, ఇట్లా మిరియాలు, ఇంకా టప్పియోక ఏంటిదో మీకు తెలియదు అనుకుంటున్నా నేను.
అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఇదే మిరియాల చెట్లు. చెట్టు కాదు, మిరియాల తీగ. మీకు నేను ఇక మిరియాల చెట్టు చూపిస్తాను. దీని తీగ చూడు, ఇంత పొడుగు ఉన్నది కదా. ఇది ఇంకా ఈ చెట్టు కొంచెం కూడా దొడ్డ అవుతుంది. దొడ్డ అయ్యే టైంలోనే రౌండ్ చేసి ఎక్కిపోతూ ఉంటుంది ఇక. కానీ కింద నుంచి మనం కట్టేసి ఇవ్వాలి, మీదికి వచ్చే వరకు అది సెట్ అవుతుంది. కనిపిస్తుంది కదా, దీని మధ్యలోనే ఎంత అరటికాయ చెట్టులే ఉన్నది. ఇప్పుడు ఇట్లనే మిరియాల తీగ నాటేది. గైస్, ఇదే మిరియాలు. కనిపిస్తుందా మీకు మిరియాలు? ఇగో మిరియాలు. ఇదే మిరియాలు. ఇగో దాంతో పాటు నాటే చెట్టే అది. దాని తీగ చూసినావా, కొంచెం దొడ్డుగా అయింది. దొడ్డుగా అయి అది మీదకి ఆ చెట్టు మీద అదుక్కుంటది. అది అదుక్కుని అది అట్లనే సుట్టి పోతా ఉంటది, రౌండ్ చేసి పోతా ఉంటది. చూడు, కనిపిస్తుందా? ఎంత మిరియాలే. కనిపిస్తుందా? ఇదంతా మిరియాలే. ఇట్లనే పోయేది. తీగ ఎక్కడ దాకా ఉన్నదో చూడు, మస్తు మీదకి వచ్చింది కదా. అయ్యో, ఇది కూడా మిరియాల చెట్టే. అలా మిరియాల తీగ కనిపిస్తుందా మీకు అసలు? నేను అక్కడ ఒక చెట్టు చూపించలేదా, ఆ చెట్టు గింద పెద్దగా అవుతుంది. దాని ఆకులే మీద కనిపిస్తుంది. కనిపిస్తుందా మీకు? ఎంత పెద్దదో చూడు. ఆ మిరియాలు అయితే దానికి అంత మీదకి వెళ్ళింది. కనిపిస్తుందా? గిట్ల పెరిగి మీదకి పోవడానికి ఈ తీగలతో పాటు ఈ చెట్టే పెడుతున్నది. కనిపిస్తుందా? అయ్యో, ఈ తీగ కింద నుంచి ఎట్లా వెళ్ళిందో చూడు. కిందంతా చిన్నగా ఉన్నప్పుడు కెట్టేసి ఉన్న దగ్గర కనిపిస్తుందా మీకు? అట్లనే కెట్టేస్తారు. పెద్ద అయ్యేతోటు దాన్ని కొంచెం మనం మళ్ళా తీసి మళ్ళీ కట్టేద్దాం కింద. మనకొక కనిపిస్తుందా మిరియాలు? ఎంత పచ్చిగానే ఉన్నది. తెంపుతా. పచ్చిదే మిరియాలు, కాలేదు ఇంకా. ఇట్లా కడుపు నొప్పి వేసేటప్పుడు మిరియాలు సాల్ట్ తీసుకొని తిన్నాం అనుకో, కడుపు నొప్పి పోతుంది. ఇంక ఈ మిరియాలతోని మనం ఫిష్ అంతా ఫ్రై చేసేటప్పుడు ఇవి తీసుకొని పచ్చిగా మనం రుద్ది మిక్సీలో వేసి మిక్స్ చేసి
పేస్ట్ చేసి మనం ఫిష్లో పెట్టి ఫ్రై చేసి తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కనిపిస్తుంది కదా మీకు, ఉంటుంది దాని చెట్టు కాదు తీగ. కనిపిస్తుంది కదా. మనం కెట్టకపోతే ఇట్లా కిందికి వచ్చేస్తుంది దాని తీగలందా. కనిపిస్తుందా, ఇది కెట్టేది కాదు. మీద ఒక కెట్టు ఉన్నది కానీ కింద కట్టలేదు కాబట్టి కొన్ని కిందకే వచ్చేసింది. కనిపిస్తుందా, ఈ యొక్క తీగ ఎంత దొడ్డు ఉన్నదో చూడు. ఈ తీగని మీదకి వెళ్ళిపోయింది అది. దీనిలో మిరియాలు కాలేదు ఇంకా, ఇక చూడు అయితా ఉన్నది. ఒక్కొక్క కాడ ఒక్కొక్క రీతిలోనే అవుతుంది. కొన్ని ఏమో కాలేదు, కొన్ని ఏమో అయింది. కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా గైస్, మిరియాలు చెట్టు కాదు, మిరియాలు తీగలోనే అసలాయే. అప్పుడు గైస్ మిరియాలు తీగలు చూసిండ్రు కదా. ఇంకా మనకు మళ్ళా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.